దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 16వ తేదీ జనవరి మాసము 2026వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాక్య సందేశము, నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకునుము. ఇది ఒక ప్రత్యేకత, బాధ్యత నీకు అప్పగిస్తున్నట్లు ఇక్కడ చూడగలుగుతున్నాం. నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకునుము. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1 అధ్యాయము 17వ వచనం. మనందరికీ తెలుసు, పౌలు చెరసాలలో నుండి ఫిలెమోనుకు రాస్తున్నట్లు. ఫిలెమోను ఆగర్భ శ్రీమంతుడు అయితే అతని యొక్క దాసుడు, అతను లేకపోతే కటు బానిస ఒనేసిము ఎప్పుడైతే అతను దొంగతనం చేశాడు అని చెప్పి అతన్ని జైల్లో వేయబడుతుందో, ఆ చెరసాలలో పౌలు ఉన్నప్పుడు ఈ ఒనేసిము మునుపు నిష్ప్రయోజకుడు కానీ ఇప్పుడు ప్రయోజకుడని ఒక్క చిన్న పత్రికలో ఎన్నో ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోగలుగుతున్నాం. కనుక అటువంటి గొప్ప వాక్యము ఈరోజు పౌలు సిఫారసు పత్రిక, అంటే ఒక సంఘ కాపరి ఈ విధముగా ఇతను మంచివాడు, అతన్ని చేర్చుకోండి అని చెప్పి రికమెండేషన్ లెటర్ లాంటిది అనమాట. కనుక ఏ వ్యక్తి అయితే అవసరం లేదు, వద్దు అని ఇంటి దగ్గర నుంచి పంపివేసిన వ్యక్తిని తిరిగి చేర్చుకోవడము అంటే ఈరోజు ఎన్నో వాక్యాలు మనం నేర్చుకోవచ్చు. ఈ పూర్తి వచనము, కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన యెడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకునుము. ఈ వాక్యము ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ ఈ రోజు మనం చదువుకుంటే ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ లో ఈ విధంగా ఉంది. సో ఇఫ్ యూ కన్సిడర్ మీ యాజ్ యువర్ పార్ట్నర్, ఒకవేళ నీవు నన్ను నీ పాలి భాగస్తునిగా అంగీకరించిన యెడల రిసీవ్ హిమ్ యాజ్ యూ వుడ్ రిసీవ్ మీ, అతన్ని కూడా చేర్చుకో నన్ను చేర్చుకున్నట్లుగా. కనుక ఇక్కడ ఫిలెమోనుకి పౌలు పట్ల ఉన్న గొప్ప భావాలు మనకి తెలుసు. ఈ పత్రికలో చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ పౌలు రాస్తూ ఉంటాడు, చాలా గొప్ప జ్ఞానాన్ని వాడుతూ ఉంటాడు. అయితే ఈ ఫిలెమోనుకు రాసిన పత్రికలో 6వ వచనం చాలా బాగుంటుంది. ఎలా ఉంటుందంటే, క్రీస్తుని బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారుగుట అనున్నది కార్య కావాలని నేను ఎడుకుంటున్నాను. ఈ కార్యకారి కావాలంటే ఎంత మంచి డైలాగులతో మరి అటు ఫిలెమోనును పౌలు ఎత్తిపట్టుచు ఈ విధముగా మరి చెప్పబడినట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ చేర్చుకుంట మనందరికీ తెలుసు, నా నామమున గుక్కెడు చన్నీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్లే, అదే విధముగా నేను పంపిన వానిని మనం చూద్దాము. 13వ అధ్యాయము 20వ వచనం. నేను ఎవని పంపుదునో వాని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడగును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నవాడగును, నన్ను చేర్చుకున్నవాడు ఏ విధముగా అని ఇక్కడ చెప్పబడుతుంది కదా. అంటే అర్థం ఏంటంటే, ప్రభువునందు పిల్లరా, ఈ విధముగా చేర్చుకునుట మనం ఈరోజు టైటిల్ పెట్టుకుంటే, మొట్టమొదట క్రిస్మస్ నేర్చుకున్నాం కదా. క్రిస్మస్ లో ఆ యొక్క మరియా గర్భవతి అని ఎరిగి యోసేపు విడిచిపెట్టాలని అనుకున్నప్పుడు దేవుడు తన దూతను పంపించి మరియను చేర్చుకున్నటకు సందేహపడవద్దు, ఇది పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యము. కనుక యోసేపు దేవుని పిలుపుకు లోబడి దేవుని యొక్క వాగ్దానమును నమ్మి మరియను చేర్చుకున్నట్లు చూస్తున్నాం. అదే విధముగా యేసు క్రీస్తు ప్రభుల వారు శిలువ మీద వేలాడుతూ, అమ్మా ఇదిగో నీ కుమారుడు, కుమారుడితో చెప్తాడు ఈమె నీ తల్లి, చేర్చుకోమని. నాట నుంచి ఆ శిష్యుడు ఆ యొక్క తల్లిని తన ఇంట చేర్చుకునేను. కనుక దేవుడు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఉంటాడు. కనుక ఇదే విధముగా మనము చూడగలిగినప్పుడు దావీదు చెబుతాడు, నీవు నా యొద్ద భద్రముగా ఉండు. అదే విధముగా యోసేపు తన అన్నదమ్ములను చేర్చుకుని నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను అని చెప్పినట్లు మనము చూడగలుగుతున్నాం. చాలా విషయాల్లో ప్రభువునందు ప్రియులరా, ఈ చేర్చుకొనుట అనేది ఓర్చుకొనుటకు సూచన అయి ఉన్నది. ఎవరిని చేర్చుకోవాలన్నా మొట్టమొదట ఓర్చుకోవడం రావాలా. చేర్చుకోవడము అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేస్తారు గెత్సెమనే తోటలో. ఏమంటారంటే, ప్రభువా నీవు నాకు ఇచ్చిన అందరినీ నేను కడవరకు కాపాడుకుంటుని, నాశన పుత్రుణ్ణి తప్ప. కనుక అంతము వరకు కాపాడుకోవాలి అంటే ఎంత త్యాగము కావాలి కదా, ఎంతో ఓర్పు కావాలి కదా. నిజముగా ఎలా ఉంటుందంటే, మనిషికి దగ్గరయ్యే కొద్ది వాడిలోని చెడుతనం బయటకు వస్తూ ఉంటుంది, కానీ దేవునికి దగ్గరయ్యే కొద్ది ఆయనలో ఇంకా మంచితనము, మనలో ఉన్న చెడుతనము బయలుపడుతూ ఉంటుంది. కనుక ఎప్పుడూ కూడా ఎదుటి వారిని మన కలద్దాలతో చూడవద్దు అన్న భావము ఇది. కనుక నీవు ఎప్పుడు టైటిల్ ఏం పెట్టుకోవాలి,
ప్రభువుని చేర్చుకున్నట్లుగా. కనుక మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి, ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. యేసు క్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన కొత్త ఆజ్ఞ కూడా, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుడి. కనుక ఇక్కడ మనం కొన్ని వాక్యాలన్నా చూసుకోవాలి కదా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమైతే దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా. కనుక అంబాసిడర్స్ ఆఫ్ ద క్రైస్ట్ అంటే పౌలు ఇక్కడ ఏం చేస్తున్నాడు? రాజదూత వర్తమానం తెస్తున్నాడు. ఇప్పుడు కువైట్ లో ఇండియన్ ఎంబసీ ఉంటుంది అంటే ఇటు ఇండియాకి ఇటు కువైట్ కి మధ్యవర్తిత్వం వర్తిస్తూ ఇక్కడ కన్సులేట్ వర్క్స్ అన్ని కూడా చేయడానికి ఒక ఏ విధముగా దీన్ని రాయబారము. కనుక ప్రభువునందు ప్రియులారా, చాలా విషయాల్లో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇద్దరికి వైరం పెట్టడం చాలా సులభము, ఇద్దరిని దూరం చేయడం చాలా సులభము, ఇద్దరిని కత్తులు పెట్టి కుట్టించడం చాలా సులభము. కానీ ఎడముఖము పెడముఖము అయిన ఇద్దరిని కలపాలి అంటే అది మన వల్ల జరగదు. అంతెందుకు, మన కళ్ళ ముందు కొన్ని యుద్ధాలు చూస్తున్నాం. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైంది కానీ ఆగడానికి అవకాశమే లేదు. కనుక జగడము ఏ విధంగా మొదలు పెట్టచ్చు కానీ అది పంతానికి అంతానికే దారి తీస్తుంది, నాశనానికే దారి తీస్తుంది తప్ప ఏదో ఒక రోజు ఎవరో ఒకరు సమాధాన పరిచేవారు వస్తారు. ఇక్కడ ఫిలెమోనుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఏంటంటే, నీవు దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నావు, పరిశుద్ధులు నిన్ను బట్టి ఆదరించబడుతున్నారు, నిన్ను బట్టి దేవుడు ఆనందించాలి అంటే ఈ చిన్నది అతని మీద శత్రుత్వము తీసివేయి, అతని మీద ఉన్న ఇది తీసివేయి, నీ హృదయంలోంచి ఇది దూరమగును గాక. కనుక చాలా విషయాల్లో దేవునికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము కానీ మన హృదయంలో సహింపనలవి కాని మత్సరము ఉండగా, మన శరీరంలో కుళ్ళు కుతంత్రము ఉంటుండగా, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలతయుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. కనుక ఎప్పుడూ కూడా ఇది సమాధాన పరిచర్య అని గుర్తెరిగిన వారమే. కనుక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనము ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని పౌలు చెబుతూ ఈ ఫిలిప్పీ, ఎఫెసీ, కొలసీ, ఫిలెమోను ఇవన్నీ చెరసాలలోంచి రాస్తున్న పత్రికలు అయినప్పటికీ తను ఏమని రాస్తున్నాడు? మీ సహనము సకల జనులకు తెలియజేయండి, దేని విషయము చింతపడకూడదు అని అన్ని విషయాల్లో కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయండి అని చెబుతూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4, 5 ఎన్నోసార్లు నేను కోట్ చేశాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉన్నది, మీ పనులు మాత్రమే కనుక ఇతరులను కూడా సన్మానించుడి. ఎప్పుడైతే నీకంటే ఇతరుడు గొప్పవాడని ఎంచుతావో, వాడికి కూడా మనస్సు ఉందని ఎంచుతావో, వాడు కూడా తన ఇష్ట ప్రకారం చేయాలని ఆశపడుతున్నాడో, వెంటనే నీలోంచి ఒక తొందరపాట్లు రావు కానీ ఏమి వస్తాయి అని మనం ఇక్కడ చూసినప్పుడు పేతురు గారు ఏమని రాస్తున్నారు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడి ఉండి రాజును సన్మానించు. ఎప్పుడైతే ఈ మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటామో, ప్రేమ అనేది మనం ఇచ్చిన తిరిగి వెనక్కి దొరికిందనుకోండి, భాగ్యము మించిన భాగ్యం లేదు. కనుక నీవు ఎప్పుడూ కూడా దేవునికి భయపడి దేవునికి విరోధముగా పాపము చేయకుండా పనివారలారా, మంచివారు నెమ్మదైన వారికి మాత్రమే కాకుండా ముష్కరులైన మీ యజమానులకు. చాలాసార్లు ఈ కువైట్ లో వచ్చిన చాలా పరిస్థితులను బట్టి ఇంటి దగ్గర ఎవ్వరూ ఆదరణ లేక ఎటు వెళ్ళాలో దిక్కుతోచగా పైన కింద అయిపోతున్న ఈ పరిస్థితుల్లో నేను వారికి నేర్పించేది, నాకు ఎవ్వరు ఫోన్ చేసినా, అమ్మా తొందరపడద్దమ్మా, దేవుడు నీ కష్టాన్ని చూస్తున్నాడు, అమ్మా దేవుడు నీకు ఓర్పు అనే పాఠశాలలో జాయిన్ చేస్తున్నాడమ్మా, నీకు నేర్పు అనే శిక్షణా డిగ్రీ ఇవ్వబోతున్నాడమ్మా అంటే ఎందుకు ఎవరు అంగీకరిస్తారు చెప్పండి? ఈ శ్రమల గుండా ఇంకెంతకాలం అండి, బతుకంతా శ్రమలే అంటూ ఉంటాము ఏదో మూసేసినట్టు. నిజంగా మన జీవితంలో ఈ శ్రమలు మన శరీరానిక, ఆత్మక, మనస్సుక అంటే మన ఫీలింగ్స్ హద్దులు ఫీలింగ్స్ దాటేస్తుంటే మన జీవితంలో నిజముగా శ్రమ పడుతున్నాము అంటే అర్థం ఏంటో తెలుసా? ఏదో ఆశపడుతున్నామని అర్థం. ఆ ఆశ దొరకటం లేదు కనుక, ఆ ఆశ తీరటం లేదు కనుక మనము కఠినమైన మొండి స్వభావంలోకి వెళ్ళిపోయి అందరి మీద అసహ్యంతో బతుకుతున్న ఈ రోజుల్లో ఒక్కసారి ఇక్కడ ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండి, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు అయినప్పటికీ దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయనలో మనం చలిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. కనుక ప్రభునందు ఆకాశమైన సింహాసనం, భూమి దాని నివాసులు ఆయన సమస్తము ఆయన చూస్తున్నాడు, రహస్యమును చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తున్నాడు. ఇదేదో ఆశపడుతున్నాడు దేవుడు. ఎంత మాత్రము నిన్ను శ్రమలకి ఉంచివేడు, ఆయన నిన్ను శ్రమలో ఉన్నను అక్కడ చెబుతున్నాడు కదా, నేను వారి శ్రమను చూచి తిని నిశ్చయముగా వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, వారి మొర్ర నేను ఆలకించాను. కనుక దేవుడు ఈ రోజు నీకు చెప్తున్నాడు
చెప్తున్నాడు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? కనుక నేను చెప్పేది ధైర్యంగా దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును. కనుక దుఃఖాన్ని సహించమంటున్నాడు. తప్పిదమునకై దెబ్బలు తగిలినప్పుడు ఏమి లాభము అని చెప్పుతూ క్రీస్తు యేసు ప్రభుల వారు మాదిరి చూపిస్తూ ఎందుకు మీరు పిలువబడ్డారు? ఆయన పాపము చేయలేదు. కాబట్టి ఏ విధముగా క్రీస్తు యేసు ప్రభువారు దేవునికి అప్పగించుకున్నారో, క్రీస్తు యేసు ప్రభువారు దేవునికి ఇష్టమై ఉన్నారో, ప్రభువునందు ప్రియుల ఖచ్చితంగా తగిన సమయమందు దేవుడు నిన్ను నన్ను హెచ్చిస్తాడు. ఎందుకు అని అంటే మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురించుటకు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఎప్పుడైతే మనం అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవడం వల్ల ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, అబద్ధాలు, కష్టాలు, దొంగతనం, ఎంతగా మన జీవితం అన్యాయం అయిపోతుంది, నాశనం అయిపోతుంది అంటే ఎప్పుడైతే నీతో పాటు అనేక మంది అదే శ్రమలో ఉన్నారని, ఆ కన్నీరు ముత్యాలు అని దేవుడు స్వీకరించే ఆయన పాదాలు తడిపినప్పుడు అద్భుతాలు చేసే బిడ్డగా, దేవుని యందు భయభక్తురాలు కలిగిన బిడ్డగా నీ కుటుంబం నీతిమంతుల సంతానంలో దేవుడు రాస్తున్నాడు. కనుక ఈ రోజు మనము నేర్చుకుంటుంది చేర్చుకొనుట అంటే ఓర్చుకొనుటకి మాదిరికరంగా ఉంది. చాలా విషయాల్లో మనకి ఇష్టమైన వాళ్ళతో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం, కష్టమైన వాళ్ళతో కాదు. కనుక నిజంగా చెప్పండి, ఇష్టమైన వాళ్ళతోనే జీవితము అంటే, కనుక నిజంగా మంచి చెడు అంటే మనకి ఇష్టమైతే మంచోళ్ళు, కష్టమైతే చెడ్డోళ్ళు. కనుక అన్ని భావాలు మారిపోయి నిజంగా వెళ్లాల్సి వస్తే సంబంధాలు తెంచేసుకుని మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి బతుకుతున్న ఈ రోజులని ఆ రోజుల్లోనే ఏమున్నాయండి, అన్ని రోజుల్లో అదే కదా. కాబట్టి ఈ రోజుకైనా దేవుడు నీతో చెబుతున్నాడు, చేర్చుకునము, నన్ను చేర్చుకున్నట్లు. కనుక బొగ్గేసి వెళ్ళిపోయారు శిష్యులందరూ, యేసు ప్రభు చేర్చుకున్నాడు. సొంత అన్నదమ్ములు గుంట్లో వేసి చంపాడేశారు, యోసేపు చేర్చుకున్నాడు. దావీదుని ఎన్నో అన్నారు, దావీదు తన అన్నదమ్ములను చేర్చుకున్నాడు. చేర్చుకోవడానికే మనం పిలువబడ్డాము, ఏ రోజున కూడా చీల్చుకోవడానికి కాదు. కనుక ఓర్పు గొప్ప దోహకాలను జరగకుండా చేస్తుంది. ఖచ్చితంగా నీవు నేను ఎటువంటి వారినైనా చేర్చుకునేటట్లుగా, నన్ను చేర్చు రక్షక అని పాట ఉంటుంది కదా, ఆ విధంగా అనేక మందిని సమకూర్చి దేవుడు చెప్తున్నాడు కదా, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమూ త్రోసివేయను, నేను చేర్చుకుంటాను. కనుక నా నామము నిమిత్తము ఇలాంటి వారిని ఎవరైతే చేర్చుకుంటారో అని దేవుని వాక్యం చెప్తుంది కదా. ఇంతగా నేర్చుకున్న నీవు నేను ఖచ్చితంగా కఠినమైన శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చిన, దేవుని శిరస్సు వంచినప్పుడు, దేవుని ఆజ్ఞలు శిరస వహించినప్పుడు కార్యాలు చేసే వారముగా, దేవుని ఎదుట ఘనమైన పాత్రలుగా మనల్ని వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మితమైన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మందినైనా ఈ రోజున ప్రభువా ఒంటరి బ్రతుకుల్లో అన్యాయమైపోతున్న వీరు తిరిగి చేర్చుకున్నటకు, తండ్రి తప్పిపోయిన కుమారుడిని తిరిగి చేర్చుకున్నట్లు మమ్మల్ని నువ్వు చేర్చుకుంటున్నా దేవుడు అని, ఏ విధంగా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఏ విధంగానైనా లాజరుని తిరిగి నువ్వు హక్కున చేర్చుకున్నావో, పొట్టి చెక్కని చేర్చుకున్నావో మమ్మల్ని చేర్చుకుంటావని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.